పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా స్వీప్ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ ర్యాలీని నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కును వినియోగించుకోవడం దేశ పౌరులుగా అందరి బాధ్యత అని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంత బలవత్తరమైనది, ఎంత బలమైనదో మనందరికీ తెలుసు. అయితే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నాను నేను. నిజంగా మనం చేతులు, ముక్కు, చెవి అన్నీ ఉండి మనం ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్కి వెళ్ళడానికి ఎంతో బాధపడుతున్నాం. కానీ లాస్ట్ టైం నేను ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఒక ప్రక్రియ స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరిని, ప్రతి వికలాంగుని కూడా ముందుకు తీసుకురావాలి, ఓటు వేయించాలని మనం నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలో 96.21% మనం ఓట్లని వికలాంగుల ఓటు వేయించాం. వేరే సకలాంగులు అన్ని రకాల ఉన్న మనం 85% మాత్రం వేస్తాం. అంటే మనకన్నా 11.2% ఎక్స్ట్రా వాళ్ళు వికలాంగులు ఓట్లేశారు. దాదాపు ఒక ఎలక్షన్ కి ఒక 3 months అడ్మినిస్ట్రేషన్ నుంచి హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మిగతా అన్ని పని పక్కన పెట్టి ఫస్ట్ ప్రయారిటీ తిరిగించి చేస్తున్నాం. దీని వెనుక చాలా మంది ఆఫీసర్స్, సిబ్బంది వీళ్ళందరూ పనిచేస్తున్నారు. దానికోసమే ఇవన్నీ చేస్తున్నాం. సో మీరు కూడా ప్రజలందరూ కూడా మీకు కూడా తెలియాలి ఏం ఎఫర్ట్స్ పెడుతున్నాం అండ్ కాన్సిక్వెన్సెస్ ఏముంటుంది. సో మీ ఓట్ నుంచే నెక్స్ట్ 5 years ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, గవర్నమెంట్ ఎలా ఉంటుంది